ప్రతి బ్లడ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలా? తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటే బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే ఎమ్మటే కీమోథెరపీ స్టార్ట్ చేయాలా, వెయిట్ చేయవచ్చా? ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం. మనతో నరేందర్ రెడ్డి గారు, 68 year old. ఆయన నా దగ్గరికి ఒక 2023లో వచ్చారు. తెల్ల రక్త కణాలు ఎక్కువ అని మనము బ్లడ్ టెస్ట్లన్నీ చేసినాక దానిని ల్యూకీమియా అని కన్ఫర్మ్ చేశాము. దాని పేరు క్రానిక్ లింఫోసిటిక్ ల్యూకీమియా, CLL. అప్పటి నుంచి ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆయన తెల్ల రక్త కణాలు 50,000 60,000 మధ్యలో మూవ్ అవుతా ఉన్నాయి. కొన్ని గడ్డలు కూడా కొంచెం లింఫ్ గ్లాండ్స్ కూడా యాక్సిల్లలో, నెక్ లో ఒక 2 సెంటీమీటర్లు అట్లా ఉన్నాయి. అప్పటి నుంచి స్టేబుల్ గానే ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు మెయింటెనెన్స్, మానిటరింగ్, వెయిట్ అండ్ వాచ్ అనే అప్రోచ్ లో ఉన్నారు. అంటే ఏమి ట్రీట్మెంట్ వద్దు, జస్ట్ అబ్జర్వేషన్. ఆయనని అడిగి తెలుసుకుందాం. ఆయన ఈ అప్రోచ్ లో చాలా మంది పేషెంట్స్ కష్టపడతారు. క్యాన్సర్ అంటున్నారు, ట్రీట్మెంట్ వద్దు, వెయిట్ చేయమంటున్నారు, ఎలాగా అని. ఆయన దీన్ని ఎలా తట్టుకోగలిగారు, ఎలా తీసుకున్నారు, తనకి ఎంతమంది అడ్వైజ్లు ఇచ్చారు, దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ ఓన్ వర్డ్స్ లో ఎట్లా డయాగ్నోస్ అయ్యింది? 2023లో నాకు ఈ వైట్ సెల్స్ అని తెలిసిన తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్స్, డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ హెమటాలజిస్ట్, వారిని అప్రోచ్ కండి అని చెప్పారు. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేశారు? షుగర్ బీపీ, హై బీపీ ఉన్న వల్ల నాగేశ్వర రెడ్డి దగ్గర పోయినప్పుడల్లా టెస్ట్ చేపిస్తే అప్పుడు సెల్స్, హై సెల్స్ ఉండే కదా, ఇవి అప్రోచ్ ది హెమటాలజిస్ట్ అని చెప్తే మా ఫ్యామిలీ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఇన్ ట్విన్ సిటీస్ లో, అంటే అప్పుడు మీ దగ్గరకు వచ్చాను. మీరు నథింగ్ టు వర్రీ అన్నా కూడా నా లోపల కొద్ది భయం అంటూ ఉండేది. కానీ స్టిల్ మీరు ఇచ్చిన ధైర్యం పోటీ మేము ఎక్కడ దగ్గర మెడిసిన్ చేసుకుంటాం, వైట్ సెల్స్ ఏంటింది ఏందని తెలుసుకుని నాకు చాలా మంది హోమియోపతిక్ వాడమన్నారు, ఆయుర్వేదిక్ వాడమన్నారు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా వాడలేదు. చాలా మందికి చెప్తుంటాను కూడా, మీరు రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ప్లస్ పద్మజ లోకిరెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఏ నార్మల్ లైఫ్, నార్మల్ ఈటింగ్ అండ్ ఎవ్రీథింగ్, నార్మల్ హ్యాబిట్స్. సో షుగర్, బీపీలని CLL కూడా ఒక ట్యాగ్ ఉంది, కానీ ఏమి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ షుగర్ అండ్ మెడిసిన్స్ కూడా నాకు కంట్రోల్ ఉంటుండే, దాని నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు పద్మజ లోకిరెడ్డి గారు నేను విసుకొస్తుంటే, ఏమమ్మా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఏం నథింగ్ టు అని చెప్తారు వాళ్ళు. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఎప్పుడు కూడా దాని గురించి నేను ఎప్పుడు డాక్టర్ గారి దగ్గర వచ్చినప్పుడే ఆలోచిస్తాను. ఆ తర్వాత నేను ఎప్పుడు మైండ్ లెక్క తీసేస్తాను. దాని గురించి ఎప్పుడు ఆలోచన కూడా లేదు. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ వ్యూవర్స్ నో. సో ఎవ్రీ CLL, ఎవ్రీ ల్యూకీమియా అన్నిటికీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ప్రతిదానికి అక్యూట్ ల్యూకీమియా అయితే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే క్రానిక్ ల్యూకీమియా, క్రానిక్ లింఫోసిటిక్ ల్యూకీమియాకి వెయిట్ అండ్ వాచ్. కొన్ని టైప్స్ ఆఫ్ లింఫోమాస్, లో గ్రేడ్ లింఫోమాస్ లో కూడా వెయిట్ అండ్ వాచ్. అంటే అది మనకేమీ ప్రాబ్లం చేయటం లేదు, అది చిన్నగా పెరుగుతుంది. అది కొంచెం పెద్దగా పెరిగినప్పుడు దాని టైంలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. CLL కండిషన్ లో ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అంటే 30,000, 40,000, 50,000 WBC కాదు, 1,00,000 ఉన్నా కూడా ఒక్కోసారి ట్రీట్మెంట్ ఇవ్వము. ఎప్పుడు ఇస్తాము అంటే హిమోగ్లోబిన్ తగ్గినా, ప్లేట్లెట్స్ తగ్గినా, ఈ గ్రంథులు పెద్దగా అయ్యి ఏమైనా ప్రెషర్ సింప్టమ్స్ చేస్తున్నా, ఆర్ ర్యాపిడ్ గా WBC పెరగటం. అంటే ఈ నెల 30,000 ఉన్నాయి, ఒక 3 నెలల్లో 60,000 అయినాయి, తర్వాత 90,000 అవుతున్నాయి. అప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ CLL కి ఇప్పుడు టాబ్లెట్స్ వల్లనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఐబ్రూటిన్ ఇవ్వని, ఎకాలోబ్రూటిన్ ఇవ్వని, జానోబ్రూటిన్ ఇవ్వని, రకరకాల కొత్త రకాల టాబ్లెట్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో డెఫినెటివ్ డయాగ్నోసిస్. ట్రీట్మెంట్ అవసరమా కాదా, ఎప్పుడు అవసరం, ఒకవేళ అవసరం కాకపోతే ఎంత ఫ్రీక్వెంట్ గా టెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు అవసరము అనేది పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్కి ఎవ్రీ 3 months టెస్ట్ చేస్తాము. ఆయన మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రమ్మని చెప్తాము. హీస్ బీన్ గుడ్. I'm happy. Things are going well. Thank you very much, madam. There are some patients for 10 years also on wait and watch. Just imagine I start treatment early ga start cheste ee 10 సంవత్సరాలు అనవసరంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టే కదా. Exactly. So it's very important. Thank you so much. Thank you very much. Thank you.